ఇలాంటి విలేజ్లో అలాంటివి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మెయిన్ విషయం అదండి. ఎందుకంటే సెలవులు అనగానే పిల్లలు ఫోన్కి కనెక్ట్ అయిపోతారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా మీరు పిల్లల్లో ఉన్న దాన్ని విద్యను ఎలాగైతే తీస్తారో వాళ్ళలో ఉన్న డ్యాన్స్ని కూడా మీరు తీయించగలిగారు. మెయిన్ అదండి. మా బాబు చేసిన దానికైతే మేము పడ్డ ఆనందం ఇంత అంతా కాదు. మా బాబు కష్టానికంటే మీ కష్టం ఎక్కువ. మేము కాదను. మేము పంపించడం ఒక వంతే, మీరు చేయించడం 10 వంతులు నిజంగా. కానీ ఫస్ట్ ఇయర్కి అయితే మా బాబు చాలా బాగా వేశాడు. సెకండ్ ఇయర్ కూడా మేము పంపించాం. అంత ఫలితం మాకు అనిపించింది నిజంగా. సందేహం కలగచ్చు, ఏంటి వయసులో చిన్నోడు కదా, ఈ అబ్బాయి నడిపిస్తారులే, ఏదో ఏదో అంటే మీరు ఫస్ట్ సందేహపడితే ఇక్కడికి వచ్చారా? ఒకవేళ సందేహపడి వచ్చి ఉంటే తర్వాత మీరు బాగా నేర్చుకున్నట్టు మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ మేమైతే అసలు కడుపులంకలో పెట్టారంట, అక్కడ పెట్టిన బిల్డింగ్ కూడా చూసి ఏంటంటే అవి ఎలా ఉంటుంది అని అనుకున్నమాట వాస్తవం. కానీ మా అబ్బాయి చేసే డ్యాన్సులు మేము ఇంటికి వచ్చాక మళ్ళీ చేయించమనే వాళ్ళం. వాళ్ళ మదరు ఎప్పుడు కూడా, వాళ్ళ ఫాదరు బయట దేశంలో ఉంటాడు ఫాదరు, కానీ వాళ్ళ మదరు చేయమంటే చేసేవాడు. నిజంగా మా మనవని చూసి మాకే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత విలేజ్లో, ఇంత పల్లెటూరులో మీరు పిల్లలకి అంత చెప్పగలిగారంటే అది మీ వయసుతో సంబంధం కాదు చెప్పాలంటే. చాలా చాలా బాగా మాకు చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఎప్పుడు సమ్మర్ వస్తుంది, ఎప్పుడు సమ్మర్ క్యాంపులో మా పిల్లల్ని పంపించాలి అని, మా మనవని పంపించాలని మేము ఆశపడతాం నిజంగా. తప్పనిసరిగా అవునండి. ఇంకా కష్టపడి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీస్తారు అని తప్పనిసరిగా. మీరు సార్ నీ వయసు చిన్నదే, విద్యని నేర్పిస్తున్నారు. విద్యతో పాటు పిల్లల్లో ఉన్న అన్ని కళల్ని కూడా బయటికి తీస్తున్నారు. అది వాస్తవం, నేను కాదన్నాను. కానీ ఏంటంటే నాకెందుకులే అని మీరు వదిలేయట్లా. స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా చాలా కష్టపడి ప్రతి పీరియడ్ కూడా మీరు చూస్తున్నారు. అబ్బాయిలు ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎందుకు నేను చెప్పగలుగుతున్నా, నేను క్లాస్కి వస్తాను. మా మనవని ఒక్కడిని పంపించడం కొంచెం ఎండ ఎక్కువగా ఉండడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము. టైమింగ్స్ గురించి మాకు భయం ఎక్కువ. నేను వస్తాను క్లాసులకి. చూస్తే మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయలేదు. క్లాసుని వెంటనే ఆ యొక్క టీచరు మేడం చెప్పిన వెంటనే మీరు కూడా ఒకసారి రిహార్సల్ చేయించుకుంటున్నారు. మీరు దాన్ని కన్సల్టేషన్ చేయడం అన్నది కూడా చాలా మంచి పని అండి. అది ఇది బుర్లంక అండి. ఓకే ఓకే ఇక్కడండి. ఉందండి. అవునవును. పెంచారు. మేమైతే చెప్పడానికి అసలు అందులో జాయిన్ చేయడానికి మీరు ఏమీ ఆలోచించకండి. ఎందుకంటే మన పిల్లలు ఇంటికాడ ఉన్నంతసేపు చూసేది ఫోను, సెల్లు, లేకపోతే టీవీ చూస్తారు. అలా కాకుండా మన పిల్లల కోసం ఇప్పుడు ఎంత దూరం నుంచి మీరు చేయవలసిన అవసరం లేదు. మీ స్కూల్ నడుపుకుంటే మీకు చాలు. కానీ అయినా మా పిల్లల్ని మీరు అలా తీర్చిదిద్దుతున్నారంటే ఆ స్టేజ్ మీద చూసి మేము ఎంతో ఆనందపడుతున్నాం. మాకులాగే అనేక మంది కూడా ఆనందపడాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రతి పేరెంట్స్ కూడా జాయిన్ చేయాలి మీ క్లాస్లో. నేను ఇప్పుడు జస్ట్ వస్తున్నాను, నాకు ఒక సహోదరు కనిపించారు. ఇదేంటి ఇలా వచ్చారు అన్నారు. ఏమండి పలానా సార్ ఇక్కడ క్లాస్ నడుపుతున్నారు, వాళ్ళ అమ్మాయి అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, బండి ఎక్కించుకుంటున్నాడు. ఎందుకండి మేము ఎంతో దూరం నుంచి పంపిస్తున్నాం, మీరు పక్కన ఉన్నారు కదా, వెంటనే సమ్మర్ క్లాస్ ఎప్పుడో నేను తెలుసుకుంటాను, జాయిన్ చేయండి అని చెప్పాం. మే ఫస్ట్ అండి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి నేను చెప్పుకొచ్చాను. అలాగా మేము నాకు తెలీదు అని అన్నాడు ఆయన. ఎందుకంటే ఎవరి పిల్లలైనా సరే అండి జాయిన్ చేసుకోవాలి. వాళ్ళలో ఉన్న కళని మేమైతే ఇంటికాడైతే చూడలేము, చూపించలేము. మీరు అది చేయగలుగుతున్నారు, అందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పంపిస్తున్నామండి. ఇప్పుడు మండపాటి నుంచి పంపించాలి. ఇప్పుడు మండపాటి నుంచి కూడా నేను ఇద్దరిని
అయ్యో పంపిస్తాను తప్పనిసరిగా మీకు మళ్ళీ. మీరు ఖచ్చితంగా 10 మందికి చెప్పండి. చెప్తానండి 10 మంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను అస్సలు వమ్ము ఓకే. చేయను. తప్పకుండా అండి మీ బాబుకి ఎలా అయితే చెప్పానో ఆ అవును. 10 మంది కూడా అలాగే చెప్తాను నేను. తప్పనిసరిగా రికమెండ్ చేయండి. చేస్తాను. మిగిలిన చోట్ల ఉమ్. పట్టించుకోరు, నేను పట్టించినంత పట్టించుకోరు. పట్టించుకోరు, కేరింగ్ ఉండదండి. కేరింగ్ ఉండదు. అవును. నేను తప్పనిసరిగా ఉమ్. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ తో పంపించారో ఎక్స్పెక్టేషన్ ఓకే. మీకు మాత్రం గౌరవాన్ని పోగొట్టుకున్నాను. ఓకేనమ్మా? మీ డ్యాన్స్ ఇక్కడే కాదండి, మా బాబు దేశాల్లో ఉంటాడు. మేము ప్రతిరోజు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ పంపేవాళ్ళం మా అబ్బాయికి. ఓకే, ఓకే. ఆ స్టాఫ్ అందరూ చూసి కూడా చాలా సంతోషపడిపోయేవారంట. బాబు చాలా స్టైలిష్. ఉండడానికి కూడా దొరబాబులాగా ఉంటాడు, ఆ, చూడండి. వేయడం కూడా అలాగే వేస్తున్నాడు. చాలా బాగా చేశారు. ఏ నిజంగా మా అబ్బాయి లాస్ట్ ఇయర్ మరి మీరు కడిగి ప్లాంక్లో పెట్టినప్పుడు అయితే మాకే మేము ఏంటి ఎంతలా ఎలా చెప్పగలిగారు సార్ అనిపించింది మాకు. చాలా బాగా చేశాడండి. అదంతా మాది కాదు, మీదే కృషి అంతా అని. అది ఇప్పుడు ఎండ ఏమన్నా టైమింగ్స్ మార్పిస్తారా? అదే టైమింగ్ ఇక్కడ నేను కూలర్ పెడతాను. పెడుతున్నారండి. కూలర్ పెడతాను. ఓకే హీట్ రాదు ఇక్కడికి. ఇప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే అండి. కూలర్ పెడుతున్నాను, చల్లగానే ఉంటుంది, ఇబ్బంది అలా ఉండదు. అండి. వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇక్కడ. అవును, అసలు బాగుంది ఆ అండి. విషయంలో మీరు ఇబ్బంది పడకూడదు. అదే, కొంచెం అదే. మరి 12:30 కుదురుతాం కాబట్టి కొంచెం ఇంటికి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ కొంచెం అండి. ఇప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకండి? మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది. 9:30 9 కల్లా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోద్ది. 9 కంటే 8:30 ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు అవకాశం ఉంటే మనపాటి నుంచి పంపిద్దాం అనుకుంటున్నాం. అంటే అక్కడ ఇంకొక 2 పిల్లల్ని కూడా చెప్పాను నేను, వాళ్ళు వస్తానంటున్నారు. స్కేటింగ్ అంటే ఎన్ని ఏజ్ ఎంత ఉండాలి 4 పిల్లలకి? ఇయర్స్ దాకా చాలు. 4 ఇయర్స్. 4 ఇయర్స్ దాకా చాలు. 4 years. ఎంత వరకు ఏజ్ వాళ్ళ ఇష్టం. ఇంకా 10th క్లాస్ వరకు తీసుకుంటాను. తీసుకుంటారా? 10th క్లాస్ వరకు ఓకే, తీసుకుంటాను. ఓకే, ఓకే. 10th క్లాస్ వరకు తీసుకుంటాను. ఉమ్. ఈసారి వచ్చే ట్రైనర్, స్కేటింగ్ ఓహో. ట్రైనర్ ఆయన ఓకే. ఉమ్. మన దానవైపేట రౌండ్ పార్క్ ఉంది కదా, అవునండి, రౌండ్ అవునండి. పార్క్ చెప్తారు కదా స్కేటింగ్ క్లాస్. ఆహా. అక్కడ చెప్తాను 8 సంవత్సరాల నుంచి. ఆయనండి. ట్రైనర్ ఆయన పోన్లేండి. బాగా దొరికాడు ఆయన. ఉమ్. ఆయన తీసుకొస్తాను ఇక్కడికి. చాలా డెడికేటెడ్ ఆయన. ఆయన చాలా ప్రైజ్లు వచ్చింది. ఓకే, ఓకే అండి. చాలా ప్రైజ్లు వచ్చినాయి. ఆయన మండల స్థాయి, జిల్లా స్థాయి కూడా పిల్లలు తీసుకెళ్తారు ఆయన. ఆ, ఓకే. కాబట్టి ఆయన తీసుకుంటే ఈసారి ఏదైనా మన ప్రైజ్ మన కొట్టాలి, మండల ఆ, స్థాయి, లేదండి, వీరు సాధిస్తారు, ఆ నమ్మకం మాకుంది. అభిమానం ఉండాలి. ఆ, అలాగే లేదండి, మీరు పిల్లల్ని ఉందండి. ఎందుకు పంపించారంటే తప్పనిసరిగా అమ్మా, నువ్వు స్కూలు మూసాక మీరు ఇంట్లో కూర్చోవచ్చు, అవునమ్మా. మీకేమి కూర్చున్నా జరగకపోదు. ఉమ్. కానీ ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటికి తీస్తున్నారు. ఆ? పలానా సారు ఇలాగని ఇప్పుడు ఇక్కడ ఒక చోటేనా, ఎన్నో ఊళ్ళు తెలిసిపోయింది. అవును, తెలిసిపోయింది. కడిగి ప్లంక్లో ఇలాగంట, సుధీర్ సార్ అంట నేర్పిస్తున్నారు అనండి. మా పిల్లోడు వేసిన డ్యాన్సులు మేము ప్రతి ఒక్కరికి వీడియో పెడతాం. అంటే మాకు ఇంట్రెస్ట్, మా పిల్లలు ఇలా చేస్తున్నారా, పలానా పల్లెటూరులో ఆయన అలా నేర్పిస్తున్నాడు అంటే కూడా మా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అవి ఏంటి బాబా ఊపేంటి, ఆ డ్యాన్స్ ఏంటి అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి, మీరు మా పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధను బట్టి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మీరు నమ్మారు చూసారా? అవునండి, నమ్మకపోతే నేను ఏమి చేయలేను. అవును. నాకు అవకాశం ఇచ్చారు చూసారా? అవునండి, అవకాశం వస్తే నేను ఏమి చేయలేను. అవకాశం నేను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటాను? అవకాశం ఇవ్వడం గ్రేట్. నిజమండి. అవకాశం ఇచ్చిన తర్వాత ఎవరన్నా ప్రూవ్ చేసుకుంటా. అవకాశం తెచ్చుకోవడం, దాన్ని నిలబెట్టుకోవడం గ్రేట్. ఇంకండి బిఫోర్ లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చారు, ఇచ్చాం, లాస్ట్ ఇయర్ వచ్చారు, ఈ సంవత్సరం ఇంకా ఇష్టపడుతున్నారు. అవునండి. కాబట్టి నాకు చాలా సంతోషం. ఇప్పుడు స్కేటింగ్ ఒకటేనా, ఇంకేమన్నా ఉందా? స్కేటింగ్, డాన్స్. డాన్స్ ఉంది కదా. డాన్స్ ఉందండి. డాన్స్ అందుకనండి. ఇక్కడ జరుగుతుంది, స్కేటింగ్ అక్కడ జరుగుతుంది. ఓకే. కొత్తగా స్కూల్ పెట్టాము, సన్ స్టాండర్డ్. ఎక్కడండి? మన బుర్లంకులో పెట్టాము. ఓహో. లాస్ట్ ఇయర్ యూకేజీ వరకు పెట్టాము. అవునండి. వచ్చే సంవత్సరం సాంగ్ వరకు పెడతాం. ఓకే సార్. అక్కడ స్కేటింగ్ రింగ్ చేశాను. ఆ స్కేటింగ్ రింగ్ లోనే మనం చెప్తాం. ఇండోర్ స్టేడియం అక్కడ చెప్తారు కరెక్ట్. డాన్స్ కి ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ జంప్ అవ్వచ్చా పిల్లలు? వస్తారా? ఆటో అక్కడ వేరు, ఇది ఓకే, ఓకే, ఓకే. అర్థం. కంప్లీట్ వేరు, అది కంప్లీట్ వేరు. వేరండి. అక్కడికి ఆటో వెళ్తుంది, అలా తీసుకెళ్ళిపోతుంది. ఈ ఆటో మళ్ళీ సెపరేట్. అలాగే. లాస్ట్ ఇయర్ 90 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం 100 మంది పిల్లలు డాన్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం స్కేటింగ్ కూడా 100 మంది తీసుకుంటున్నాను నేను. ఓకే. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. స్కేటింగ్ లాస్ట్ ఇయర్ డాన్స్ లో ఆల్రెడీ మనం ప్రూవ్ అయ్యాం. స్కేటింగ్ కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం అని చెప్పి. అవునండి, మా వాడికి స్కేటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అంటున్నాడు అని చెప్పాడు. వాళ్ళతో పాటు ఇంకో 2 వేసాను. పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, అందులోని డ్యాన్స్ ఉండాలండి పిల్లలకి. మా వాడు ఒళ్ళంతా కూడా కదిలిపోయింది దెబ్బకి డ్యాన్స్ తో. అవునండి, అవునండి. ఆ వయసుకి బాడీ
మనకు బ్యాలెన్స్ అవుతుందా లేదా అనే దాన్ని చూసుకుని అప్పుడు మనం స్కేటింగ్ కావాలి స్కేటింగ్, డాన్స్ ఓకే అండి. వాళ్ళు స్కేటింగ్ అని పట్టుబట్టి మనం ఏం చేస్తాం, చేయలేము. స్కేటింగ్ లో జాయిన్ చేసినా మన మనసంతా డాన్స్ మీద డాన్స్ మీద జాయిన్ చేసి మనసంతా స్కేటింగ్ లో ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళ పిల్లలు బట్టే వెళ్ళిపోతుంది. ఇది నేర్చుకున్న వాళ్ళకి అది కుదరదు, అది కుదిరిన వాళ్ళకి ఇది కుదరదు. అలా పెట్టకూడదు కూడా. మరి అదే నేను అడుగుతున్నా సార్ ఇప్పుడు. ఓకే డాన్స్ కానీ 3.5 hours ఓన్లీ స్కేటింగ్ అని పెట్టాలి. ఓకే అండి. చాలా మంది సమ్మర్ క్యాంప్స్ వాళ్ళు మోసం చేసింది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే 4-5 పెడతారు. హార్స్ రైడింగ్ అంటారు, కరాటే అంటారు, డ్రాయింగ్ అంటారు, కలరింగ్ అంటారు, తర్వాత ఇంకేమంటారు కీబోర్డ్ అంటారు, మ్యూజిక్ అంటారు. ఒక విషయం చెప్పండి, మామూలుగా ఇప్పుడు హార్స్ రైడింగ్ అన్నారు అనుకోండి, కడిబ్లాంక రోడ్లో మనం హార్స్ రైడింగ్ చేయలేరు. ఓకే, ఈ 4 రోజుల్లో హార్స్ రైడింగ్ వచ్చేద్దాం రాదండి. రాజమౌళియే రామ్ చరణ్ ట్రైనింగ్ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా నిపుణులతో చేయించవలసిన పని. అంతే చెప్పడం ప్రజలు నమ్మడం అది కరెక్ట్ కాదు. ఇంకోటి చెప్పిన 4-5 చెప్తారు, ఏది పూర్తి చెప్పరు. నా వరకు అయితే నాకు అర్థమైంది ఏంటంటే, నేను 2 సంవత్సరాలు సక్సెస్ అయ్యాను కూడా చెప్తాను, అయ్యారు. ఏదో ఒకటి తీసుకుని పూర్తిగా నేర్పించుకుంటే వచ్చే సంవత్సరం దాని అవసరం ఉండదు, నేర్చుకోవచ్చు. అది పిల్లలు ఇన్ని రకాలు నేర్చుకున్నారు కదా అన్న, ఇది మనకి ఉంటది. అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే కీబోర్డ్ నేర్పిస్తానంటే, అవునండి, ఒకే కీబోర్డ్ తీసుకొస్తారు, 20 మంది పిల్లలు కూర్చోబెడతారు, ప్రాక్టీస్ అవుతా అవ్వదు కదా. అందరి దగ్గర కీబోర్డ్స్ ఉంటారు, ప్రాక్టీస్ అవుతుందండి. కీబోర్డ్స్ కొందామంటే ఎంత ఉంటాయి, 10,000-15,000 ఉంటాయి. అవన్నీ ఫేక్. అంతే అవన్నీ ఫేక్. ఇప్పుడు అందరి దగ్గర స్కేటింగ్ షూస్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ అయిపోద్దండి. ఏ ఫ్లూట్ తీసుకున్నారనుకోండి, ఏ ఫ్లూట్ తీసుకుంటే అందరి దగ్గర ఫ్లూట్ అంత 200-300 దొరికితే 1000 రూపాయలు అది ఓకే అవుతాయి. అది అందరి దగ్గర మనకి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అంతే అండి, అవుతుంది. ఇది వాళ్ళు చెప్పినవన్నీ ఫేక్లని కూడా ఏదో ఒకటి తీసుకోవాలి. అవునండి, ఏదో ఒకటి తీసుకుని నేను దాన్ని పూర్తి చేయగలుగుతాను. అది 2-3 అంటే అది అవ్వదు, నేను అబద్ధం చెప్పచ్చు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీరు నన్ను ఇంతగా ఏమవుతారు, ఏ రాలేదంటారు. మా బాబుకి అండి డాన్స్ నేర్పించండి, స్కేటింగ్ లో పెట్టండి, 2 పెట్టండి. 2 అవ్వదు కదా. ఓకే, ఇప్పుడు 9 నుంచి 12:30 వరకు కూడా ఒకటే క్లాస్. అయితే స్కేటింగ్ వాడు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది అంతే, అది మనం ఏం చేయలేము. మరి స్కేటింగ్ మీద అవసరం ఉంటే వచ్చి అవునండి, 2 మనకి టైం మేనేజ్ అవ్వదు. 2 పడవల మీద కాలేజ్ ఆగదండి, ఆగదు. ఏదో తీసుకుంటే పూర్తిగా చేద్దాం. 2 సంవత్సరాలు మీరు డాన్స్ నేర్పించి సంవత్సరం స్కేటింగ్ లో జాయిన్ చేస్తాను. లేదు సార్ ఇంకా రావాలంటే డాన్స్ లో పెడదాం. ఇప్పుడు మే 1st అండి స్టార్టింగ్. మే 1st నుంచి స్టార్ట్ అవుతుందండి. ట్రాన్స్పోర్ట్ మనకి ఆటో వస్తుందండి. ట్రాన్స్పోర్ట్ వస్తుంది. మీరు ఫోన్ చేసి నాకు చెప్తే నేను పేర్లు రాసుకుంటాను. అలాగే ఇంచుమించు 100 మందిని తీసుకుందాం అనుకున్నాను. 100 మంది అలాగే చాలా మంది ఎదురు చూస్తున్నారు. నేను చెప్తాను. ఫస్ట్ నేను అంతగా చేయనేమో అనుకునేవాడిని సార్. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తే నా డ్యాన్స్ అనేది ఇంప్రూవ్ అయింది సార్. సార్ ఫస్ట్ నేను స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేసినప్పుడు నాకు అంత భయం ఉండేది సార్. దాని తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేసిన తర్వాత నాకు కొంచెం భయం పోయి కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. So after the dance classes, you ever tried in your room? Yes sir, I'm tried myself songs sir. నేను అనుకున్నాను ఇంకా ఇంప్రూవ్ అయితే నేను బాగా చేయగలనేమో అని మళ్ళీ సమ్మర్ క్యాంప్కి వచ్చాను సార్. మా వాడికి ఫస్ట్ టైం పెద్దగా రాదు, కొంచెం వచ్చి మీ దగ్గరకు వచ్చాక కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. బాగా నేర్చుకున్నాను. అంటే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అవును, అంటే ఇలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుంది ఎక్స్పెక్టేషన్. అవును. ఆ రోజు ఫైనల్ ప్రోగ్రామ్ లో మీరు ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగా చేశాడు, బాగా స్వదాశక్తిగా సొంతంగా చేసాడు. సొంతంగా చేసి బాగుందండి, బాగా చేసాడు. 1 month లో నేర్చుకోవడం అంటే చాలా ఈజీగా నేర్చేసుకున్నాం. ఇలాగ సమ్మర్లోని 1 month ఇంటికాడికి వచ్చి కన్నా ఇలా ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు కూడా యాక్టివ్నెస్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మనిషి కూడా బాగుంటుంది. 1 month సినిమాకి రివ్యూ ఇచ్చినట్టుగా 5 star రేటింగ్ కి సమ్మర్ క్యాంప్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 star రేటింగ్ ఇస్తారు. ఓకే, బాగుందండి, బాగా చేశారు. థాంక్యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే, ఫైన్ సార్. Did you forget the dance? No sir. Okay. What is your experience before last year?
So I think it was very good, and I improved in the dance and cultural activities, and it's very interesting to me to learn very many things to learn here. And to this dance training is very good from the Sudhir Study Centers, and I learned to 8 or 9 dances from Sudhir Study Centers. I still remember these dances as very good. Those dances because practice very Yeah. Okay, so that time I gave good practice. Yes. So it was a good practice because still you remember it, isn't it? Yes. Okay, very good. And will you recommend it to your friends? Yes. I recommended to 3 to 4 members to join. 2 members are joined and 2 members are going to villages, so they did not attend this. And out of 5 stars, how many stars will you give us? 4.9. 4. Okay. So thank you so much for your valuable feedback. Okay. సో వాస్తవానికి కడిప్లాంట్ లాంటి చిన్న గ్రామాల్లో డ్యాన్స్ నేర్పారంటే జాయిన్ చేయడం కొంచెం సందేహపడ్డారు. అంటే సరిగ్గా చెప్తారు లేదా అని సందేహపడ్డారు. కానీ మీరు ఏ ఉద్దేశంతో పంపించారు? మేము నమ్మకంతో. ఓకే. బిఫోర్ లాస్ట్ ఇయర్ నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? ఓకే. మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో పంపించారు మీ పాప. అంటే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఏమని సార్ బాగా చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము నేర్పించగలిగామని అడుగుతున్నాను. నేర్పించారు కదండి, ఇంకా ముందుకు అలా జరగాలనే కదా, అలా జరగాలని. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యామా? అయ్యారు. ఓకే. సో 100 మార్కులు తీసుకుంటే నా సమ్మర్ క్యాంప్ మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే 90 దాకా 90 దాకా ఇచ్చింది. 90 దాకా ఇచ్చింది. మేము మీ అమ్మాయి పర్సనల్గా కేర్ తీసుకున్నావా లేదా? తీసుకున్నారు. ఓకే. తర్వాత డాన్స్ బాగా నేర్పించావా లేదా? నేర్పించారు. ఓకే. మీరు ఈ సంవత్సరం జాయిన్ అయిన పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా పైకి ఇంకా అలా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. రికమెండ్ చేస్తారా? చేస్తాను, రికమెండ్ చేస్తాను అలాగే. ఓకే. అంటే నేను జెన్యూన్ గా అడుగుతున్నాను, నిజంగా మనసాక్షిగా చెప్పండి, నేను బాగా చెప్పాను. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. దానికోసమే కదండి ఇప్పుడు నేను ఎక్కడున్నా సరే గవర్న పర్యటన వచ్చాను. దానికోసం మనకు కావాలి కాబట్టే దీనికోసం చెప్తున్నాను. ఇప్పుడు మనకి ముందుగా ఇంకా ఎదరికి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అవునండి. సమ్మర్ క్యాంప్కి మీ పేరెంట్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది పిల్లలు ఈ సమ్మర్ అనగానే టైం వేస్ట్ చేస్తారు, ఫోన్కి ఎండ్లో తినేస్తారు, అనవసరంగా టైం వృధా చేస్తారు. కాబట్టి పేరెంట్స్ మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రజెంట్ ఉన్న పొజిషన్ బట్టి టైం చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏదైనా సరే మనం ఈ సమ్మర్ క్లాస్లోనే చేయించాలండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముందో డ్యాన్స్కి అయితేనో రీడింగ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఇప్పుడు చేయించాలండి. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యేటప్పటికి వాళ్ళకు చాలా రికవర్ అవుతారు. మనం ఇప్పుడు సెలవులు ఇచ్చారు కదా, ఇలా హాలిడేస్ కదా, మా అమ్మ ఇంటి పొందాం, నాన్నమ్మ ఇంటి పొందాం అని చెప్పి వదిలేసాం అనుకోండి సార్, ఈ 10 daysలలో 10 months బ్యాక్ వెళ్ళిపోతారండి, ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. అది అలా కాకుండా వాళ్ళ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో అని చూసుకుని దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎలా ఇక్కడ సమ్మర్ క్లాసులు డ్యాన్స్ క్లాసులు అయినా నడుస్తుంది. మనకి డ్యాన్స్ క్లాసులు అంటే డ్యాన్స్ క్లాసు, రీడింగ్ అంటే రీడింగ్, స్పోకింగ్ అంటే స్పోకింగ్, ఇంగ్లీషు అవన్నీ నేర్పుతున్నాం. కాబట్టి మీరు ఆ అవకాశం మాకు ఇవి ఇచ్చారు, మేము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా పిల్లల్ని మేము ఒక లెవెల్లోకి చూడాలి, రేపు పొద్దున వాళ్ళ ఒక పొజిషన్లోకి రావాలని చెప్పి మేము ఆలోచించుకుంటున్నాం. కాబట్టి మీ చేతిలో పెడుతున్నామండి. మేము చేసేది మీ మీద అయితే మాకు 100% నమ్మకం. మీరు మా పిల్లల్ని ఒక వృద్ధిలోకి తీసుకొస్తారు అని నమ్మకం. ప్రతి పేరెంట్స్ కూడా సార్ దగ్గర ఎవరి పిల్లలైనా సరే సార్ దగ్గర పంపిస్తే మా పిల్లలు చదువు విషయంలో కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని మా అభిప్రాయం సార్. ఇప్పుడు ఏంటంటే 100 మార్కులు తీసుకుంటాం అంటే మా డాన్స్ క్లాస్కి, లేకపోతే సినిమా పరంగా చూసుకుంటే 5 star రేటింగ్ మాకు ఎంత రేటింగ్ ఇస్తారు? మేము 5 star ఇచ్చేస్తాం సార్. 5 star ఇచ్చేస్తారా? తగ్గించు అసలు సమస్య లేదు. ఎందుకంటే మా పిల్లల విషయంలో మేము చూసాం కాబట్టి మీకు 5 star ఇచ్చేస్తామండి. మీరు 5 star అని అడగకపోయినా కానీ మేము ఖచ్చితంగా 5 star ఇస్తామండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. నాకు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని నిరూపించుకున్నాను. మళ్ళీ ఒక అవకాశం ఇస్తానంటున్నారు. తప్పనిసరిగా ఈసారి దానికి ఒక రెట్టి ఎక్కువ కష్టపడి ఇంకా నిరూపించుకుంటాను. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా నేను మెరుగుపడతాను. దానికి కదండి ఒక అలాగే స్మాల్ అండి, అది ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ గా చెప్పాలంటే ఎప్పుడు డేట్ కుదురుతుందో, ఎప్పుడు ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేద్దారన్న ఎంప్లాయ్మెంట్ నే చూసాను నేను. అవునండి. బట్ మీరు అలా చేయలేదు. లేదండి అస్సలు లేదు. ఎందుకంటే ఒక సన్ తోటి ఒక ఫ్యామిలీ తోటి టూర్ వేద్దాం అన్నది ఒక కామన్, అది అసలు కామన్. ఎప్పుడు టైం దొరుకుతుందో టైం స్పెండ్ చేద్దామా ఫ్యామిలీతో అనుకుంటారు కానీ మీరు చేయరు. క్లారిఫై చేస్తాను. నేను 2 years బ్యాక్ నా మనసులో ఒకటి అనుకున్నాను, ఒక లక్ష్యం అనుకున్నాను. నా లక్ష్యం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన ఊర్లో ఎందుకు పెట్టకూడదు, పెట్టి ఈ రికార్డ్స్ ఏదైతే మన 10th క్లాస్ రిజల్ట్స్ కానీ నవోదయ సీట్స్ కానీ రికార్డ్స్ ఎందుకు బ్రేక్ చేయకూడదు, నా ద్వారా పిల్లలు ఎందుకు బాగుపడకూడదు అనేది నాకు ఆలోచన మొదలైంది. దానికి ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నా వెనకాల ముందు వచ్చారు, ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నా వెనకాల ముందు వచ్చారు. కాబట్టి 2 years బ్యాక్ నుంచి ఇప్పుడు దాకా నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను ఏ ఒక్కరోజు కూడా స్కూల్ గురించి ఆలోచించింది లేదు. ఒక్కరోజు కూడా కనీసం కొద్దిగా లో అయ్యి ఎందుకులే మనకు చాలు వచ్చింది చాలు అని ఎప్పుడు అనుకోలేదు. లేదండి అలా అనుకునే వాళ్ళు అయితే అలా చెప్పేశారు కదా. ఎప్పుడన్నా సరే నేను పడుకున్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఆలోచించినప్పుడు కానీ ఎప్పుడు లక్ష్యం దగ్గర అయిపోతాను, ఎప్పుడు లక్ష్యం దగ్గర ఎప్పుడు 10th వరకు పెడతాను, ఎప్పుడు బిల్డింగ్ నేను కట్టుకుంటాను, ఎప్పుడు నేను డైరెక్టర్ ప్లేస్ లో ఉంటాను, ఎప్పుడు కరెస్పాండెంట్ అవుతాను, ఎప్పుడు నేను పేరున్న స్కూల్స్ ఉంటాయి, సిరిడి సాయనో లేకపోతే స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్ ఎప్పుడు పోటీ పడతానన్న దాని మీదకే నాకు ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఏ ఒక్క రోజు కూడా నాకు చాలే అని అనిపించుకోలేదు, ఓ రోజు రెస్ట్ తీసుకుందామని అనిపించుకోలేదు ఏ రోజు కూడా. అంటే సుధీర్ సార్ అంటే ఒక రకం ఉన్నారు సార్. అవునండి. ఇప్పుడు సుధీర్ సార్ అంటే ఒక రకం ఉన్నారు. అప్పుడు మీరు సార్ ఇలా ఉన్నారా ఇలాగ ఉంటారా ఇటీ అనుకున్నాం, కానీ మీ దగ్గర ఇంత టాలెంట్ ఉండి స్టూడెంట్స్ కూడా ఆ టాలెంట్ ని వాళ్ళకి చూపిస్తున్నారు చూసారండి. అది మాకైతే ఎక్సలెంట్ గా ఉంది. మేము మీరు చేసి హార్డ్ వర్క్ అండి, ఆ స్టూడెంట్ చేసిన హార్డ్ వర్క్ కి చాలా ఏంటంటే ఇప్పుడు ఒకసారి వీడికి ఫోన్ చేశాడు, డాన్స్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పేస్తున్నారు, ఊరికి తెగ చెప్పేసిన తర్వాత అప్పుడు నేను ఆవిడ దగ్గర నేను నటించాను కానీ నేనేం ఫీల్ అని నటించాను కానీ తర్వాత ఒకసారి నాకు అనిపించింది అనమాట, నిజమే కదా అని ఒకసారి అనిపించింది, ఇంకోసారి అనిపించింది కొంచెం నేను నిజమే మనం చేస్తే అంటే ఒక్కోసారి అనుకుంటాను అనమాట, పేరెంట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంత కష్టపడుతున్నాను, స్టేజ్ చేసాను, ఇంత కష్టపడి నేర్పించాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదంటే ఆ రోజు స్టేజ్ మీద అని అనిపించింది ఒకసారి. తర్వాత వీడు ఫోన్ చేసిన తర్వాత అయ్యా అందరూ పట్టించుకుంటారులే, ఎవరో నన్ను ఏం ఇచ్చిపెట్టలేదు, అందరూ నా కష్టం గుర్తించారు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా ముందు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళని చెప్తూ ఉంటారు, మీరు బాగా చెప్తారంటే స్కూల్లో పిల్లలు చాలా బాగా చదువుతారు, చాలా మంది చెప్తున్నారండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు నేను కొంచెం ఇదవుతూ ఉంటాను, సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాను. మీరు ఫస్ట్ పెట్టినప్పుడు మాకు తెలియదు కానండి, సెకండ్ టైం మన బుల్లింగ్ లో పెట్టినప్పుడు మాత్రమే మొత్తం కడి పంచాయతీ అంతా కూడా ఒక రకంగా చెప్పుకున్నారండి. సార్ వచ్చారు, పెట్టారు, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు, చాలా బాగా చేయించారు పిల్లలతోటి. ఈ వయసులో ఆ పిల్లలతో ఎలా చేయించాలంటే చాలా కష్టం అని సార్ అంత కేర్ తీసుకున్నారంటే వాళ్ళ మీద. ఆ సార్ తీసుకున్న కేర్కి ఆ పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ అలా చేశారు. సార్ కూడా వేరే ఇచ్చారు అని మేము కూడా మీకు తర్వాత మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట చెప్పాం, సార్ బయట స్టాక్ ఒక రకంగా రావట్లేదు సార్, మన సెంటర్ అనేది మన మీ దగ్గర మీ సెంటర్ అనేది తప్పనిసరిగా మీరు ప్రమోట్ చేయండి, చెప్పారో వాళ్ళ పట్ల నేను శ్రద్ధ తీసుకుని మీ పిల్లలకి ఎలా చూసుకున్నానో బయట వాళ్ళ పిల్లలు అలాగే చూసుకుంటాను, మీ ద్వారా ఎవరైతే వచ్చారో ఆ నమ్మకాన్ని కోరుతాను. ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన నమ్మకానికి మనం ఖచ్చితంగా ఇచ్చారు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏమని నా బాగా చేయాలి, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అయ్యావా లేదా? చాలా మట్టుకు అయ్యారు సార్, చాలా మట్టుకు అయిపోయింది. ఓకే, సో మీరు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, పర్లేదా, మీరేం చెప్తారు? ఈ సంవత్సరం కూడా పెడితే బాగుందని ఇంకా ముందే అనుకున్నాం సార్, అసలు రాకుండా ముందే అనుకున్నాం మేము. ఊరు కూడా చాలా బాగుందని చెప్తాం సార్, నా బాబు కూడా మంచిగా నేర్చుకున్నాడని కూడా చెప్తాం. ఈ సంవత్సరం కూడా పెడుతుంటే ఇంకా సంతోషంగా ఉండి జాయిన్ చేస్తామని కూడా అనుకుంటున్నాం. సో డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత ఇండోర్ ప్రాక్టీస్ చేసేవాడు బాబు,
కొంచెం దాంట్లోనే చేయట్లేదు సార్, వింటలేదు. ప్రాక్టీస్ చేయలేదు. అంటే నేను చెప్పిన డాన్స్ గుర్తున్నాయా గుర్తులేవా? అంటే ఇంటి దగ్గర అయితే ఇప్పుడు మేము ఫోర్స్ చేయట్లేదు, మా పనులు మాకు సరిపోతున్నాయి. వాడిపైన వాడికి ఇంకా అలాగా టాలెంట్ ఇంప్రూవ్ అయింది అయ్యింది సార్, కంపల్సరీ. అలాగే లాస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయించండి. అప్పుడు దాకా మీరు చూసి ఉంటారు ఆగలేదు సార్. కాస్ట్యూమ్స్ తోటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసే ఉంటారు. చూసాం సార్. అది చూడడం అనేది మీరు అలా ఆ రోజు లైవ్ పెర్ఫార్మెన్స్ చూడడం మీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. మా బాబా అసలు ఇలా స్టేజ్ మీద వేస్తాడని కూడా మేము అనుకోలేదు. వాళ్ళ నానమ్మ అందరూ చాలా సంతోషపడ్డారు ఇంటికి వచ్చాక. అందరూ వచ్చారు సార్, అందరూ ఎంట పెట్టుకుంటూ మరీ వచ్చాము. అందరూ బాగా చేశారు, బాగా డాన్స్ క్లాస్ లో జాయిన్ చేసి మంచి పని చేశారు, బాగా చేస్తున్నారు. సార్ కూడా బాగా చెప్తున్నారు అని అందరూ అన్నారు సార్. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, చాలా పేరెంట్స్ వాళ్ళకు కొన్ని సందేహాలు ఉంటాయి, మీరు నేర్పుతా ఉండేదని చెప్పి వాళ్ళు కొన్ని సందేహపడుతుంటారు. జాయిన్ చేసే పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? కొత్తగా జాయిన్ చేసే పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? జాయిన్ చేయమనే చెప్తాం సార్, బాగా చెప్తున్నారు. చేయమని మేమైతే ఖచ్చితంగా చేయమని చెప్తాం. చేయమని చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునండి. జాయిన్ చేసిన తర్వాత ఆ లెవెల్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో తను రీచ్ అయిందా? అయిందండి, దానికంటే ఎక్కువైందండి. దానికన్నా ఎక్కువైందండి. అవునండి. ఓకే, సో దానికి అంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఒక్క మాటలో మన సమ్మర్ క్యాంప్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువగా రీచ్ అయింది అనుకుంటున్నానండి మా అమ్మాయి. అవునండి. డాన్స్ బాగా నేర్చుకుందండి. ఫైనల్ స్టేజ్ ప్రోగ్రామ్ జరిగింది. అవునండి. లైవ్ లో చూస్తున్న తర్వాత మీకు ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంత బాగా చేస్తుంది అనుకోలేదండి. ఏదో అలా అలా చేసేది, దీనివల్ల ఇంకా ఇంప్రూవ్ అయ్యి బాగా చేస్తుంది, 10 మందిలో వేయగలిగిందని ఇంకా సంతోషపడుతుంది. తనకు కలిగిన ఉపయోగం అంటే కొంచెం హెవీ బాడీ వలన స్ట్రెంత్ తగ్గడం, బాడీ కొంచెం తగ్గిద్ది దీనివల్ల అన్నట్టు కూడా. దానివల్ల ఉపయోగాలంటే ఇంకా ఖాళీగా ఉండకుండా, టైం వేస్ట్ అవ్వకుండా జరిగిందండి. సో ఓవరాల్ గా ఒక మన సినిమా రేటింగ్ ప్రకారం 5 stars కి మా షో మీరు అంటే మా సమ్మర్ క్యాంప్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 star. 5 star కండి. 100 మార్క్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? అంతే అండి, 98 ఇవ్వచ్చండి. అంటే మీరు మా మీద ఎక్స్పెక్ట్ మీరు రీచ్ అయ్యావా? అయ్యారండి. మీరు మన ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ వెల్ విషర్స్ మీ రిలేటివ్స్ కానీ మీరు రికమెండ్ చేస్తారా నేర్చుకోమని? చేస్తున్నామండి, మీరు చెప్పకముందే మేము ఇంకా చేస్తున్నాం. మీరే చేస్తున్నారు. తెరని చూసి కూడా మా రిలేటివ్స్ ఏంటి, నైబర్స్ ఏంటి అందరూ కూడా అడుగుతున్నారండి. సరే. How many dances did you learn last time? 7 or 9 ఉంటాయి. You don't know, you forget. Did you remember all the dances? Yes. You forgotten or did you remember it? Yes, some Did you dances. remember? Some dances you remember. Okay. Do you often practice it? Yes, Regularly sometimes. do you practice it? Sometimes you will practice it. Okay. Now, frankly tell me, what is your opinion on summer camp? Is it good or is it bad or is it average or is it below average or above average? What is your opinion? Good. It is good. So I'm asking you, is it good? Is it extraordinary? Is it awesome? అన్నిటికన్నా ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ. Okay. So what is your experience? Okay, did you have any special moments in summer camp? మేము మీకు తెలియకుండా కొన్ని గేమ్స్ కూడా ఆడి. Okay. Okay. Now tell me, how was your instructor? Instructor means choreography. Is he good? Yes. Is he up to your expectations? Yes. Or beyond your expectations? కోపంగా ఉంటారేమో అనుకున్నాను సార్, కానీ సిల్లీగా ఉన్నారు సార్, అది నచ్చింది. Okay. Will you recommend your friends? Yes sir. Okay. Do you recommend to your friends? Yes sir. Okay. Please recommend to your friends also. Out of 5 stars, how many stars you want to give? 99. I'm not asking you for 100 marks. Out of 5 stars, how many marks do you want to give? 5 5 stars, how star. many points do you want to give? 5. 5 to 5. Okay. So, what are your benefits by learning the dance? Weight loss. Weight loss. Okay.
ఇంకా నాకు కొద్దిగా డాన్స్ వచ్చింది, ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఇంప్రూవ్ అండ్ ఆల్సో డూ యూ లూజ్ యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే భయం పోయిందా? స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం భయం అయినా పోయిందా? ఎస్. ఓకే, సో సమ్ స్టూడెంట్స్ వాంట్ టు జాయిన్ యువర్ సమ్మర్ క్యాంప్. ఓకే, సో సమ్ పేరెంట్స్ హ్యావ్ సమ్ డౌట్స్ రిగార్డింగ్ అవర్ సమ్మర్ క్యాంప్. వాట్ యూ వాంట్ టు సే టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్? ఫస్ట్ మనం జాయిన్ అవుతే అప్పుడు తెలుస్తుంది. కంపల్సరీ. Do you really recommend it? ఎస్. Sure you will recommend it. ఎస్. Okay, so what do you want to say to the parents and your friends of your same age group? What do you want to say to them? మేము నేర్చుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని. Okay, thank you so much for the valuable feedback. కరెక్ట్గా జెన్యున్ నిజాయితీగా చెప్పండి, లాస్ట్ టైం మీ అబ్బాయి పెర్ఫార్మెన్స్కి అలాగే మేము ఇచ్చిన ట్రైనింగ్కి మీరు సాటిస్ఫై అవుతున్నారు? చాలా బాగా. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే మా సంస్థకి మీరు 5 స్టార్ రేటింగ్స్లో మీరు రేటింగ్ అంటే 100 మార్కులకి 2 మార్కులు వేస్తారు. 100 మార్కులు వేస్తారు. 100 వేస్తారు. ఓకే, అంటే మీరు వేరే పిల్లలు రికమెండ్ చేస్తారా జాయిన్ చేయండి? ఓకే, ఇప్పుడు రికమెండ్ చేశారా మీరు? చేశాను. ఓకే, సో ప్రజెంట్ కొంతమంది పేరెంట్స్ జాయిన్ చేయాలనుకుంటారు ఈ సంవత్సరం కూడా, అంటే కొంతమంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ చేయాలనుకుంటారు. ఆ పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? బాగా చెప్తారు సారు, అన్ని దగ్గరుండి బాగా చూసుకుంటారు, పిల్లల్ని కూడా సేఫ్ గా ఇంటికి వెళ్ళారా లేదని మెసేజ్ పెడతారు, బాగా చెప్తారు. ఓవరాల్ గా మీకు ఏమనిపించింది అంటే ఒక మాటలో మా సమ్మర్ క్యాంప్ గురించి చెప్పాలంటే? మా నాన్నగారు అయితే ఎవరు చెప్పారమ్మా బాగా చెప్పారు, బాగా చేస్తున్నారు డాన్స్. లాస్ట్ అండి బిఫోర్ లాస్ట్ ఇయర్ మహేష్ మా సమ్మర్ క్యాంప్ పంపించాను. మీకు ఎలా తెలిసిందండి సమ్మర్ క్యాంప్? మీరు మా ఊర్లో వ్యక్తి కాబట్టి మీరు పెడుతున్నారని చూసి నాకు తెలుసుకుని పిల్లలు బయట తిరిగి ఆటలకు వెళ్ళి పాడైపోయి కన్నా మీ దగ్గర ఉంటే కనీసం డ్యాన్స్ అన్నా నేర్చుకుంటారని పంపించాం. ఓకే, సరే ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఏదైనా పెడితే ఆలోచించి జాయిన్ చేస్తారు, సందేహం ఉంటుంది ఏమని బాగా నేర్పిస్తారా, కడిగిలంగా ఎవరు నేర్పిస్తారులే, అసలు డాన్స్ వస్తుంది అని చెప్పి అందరికీ కొన్ని సందేహాలు. ఫస్ట్ మీకు అటువంటి సందేహం వచ్చిందా? రాలేదండి, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి స్కూల్లో అనుభవం ఉంది కాబట్టి. మీ బాబు చిన్నోడు, అంత నాలెడ్జ్ లేదండి, వాడు బాగా నేర్చుకోవాలని మీరు ఏమైనా అనుకున్నారా అనుకోలేదా? నేనేమీ అనుకోలేదు, అదేదో నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మన కడిబ్లాంక్ లో ఫైనల్ ప్రోగ్రామ్ పెట్టి అప్పుడు మీరు లైవ్ లో చూసారు డాన్స్, అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగా చేశాను. బాగా చేశాడు. మీరు కూడా ఫస్ట్ లైన్ లో పెట్టి కొంచెం చేయించారు, ఫస్ట్ లైన్ లో పెట్టుకుంటే బాగా చేసినట్టే. మీతో పాటు రిలేటివ్స్ కూడా డాన్స్ చూసుంటారు. అవునండి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రియాక్షన్? పర్లేదు, బాగా చేశారు. చూసాను, ఎందుకంటే మనం యూట్యూబ్ లో కూడా పెట్టాం కదా సుధీర్ డాన్స్ అని చెప్పేసి. ఓకే, సో ఓవరాల్ గా మా డాన్స్ ట్రైనింగ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే ఇబ్బంది లేదు, బాగా అనిపించింది. అందుకే మరి ఇప్పుడు 3rd ఇయర్స్ కూడా వచ్చాం కదా. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ బాగుంది కాబట్టి సెకండ్ ఇయర్ జాయిన్ చేశారు, అంతే. సెకండ్ ఇయర్ బాగా చెప్పాను కాబట్టి 3rd ఇయర్ లో జాయిన్ చేశారు, అంతే. ఓకే, సో ఓవరాల్ గా ఒక 100 మార్కులు తీసుకుంటాం, లేకపోతే ఒక 5 స్టార్ తీసుకుంటే ఎన్ని స్టార్స్ ఇస్తారు? నేనైతే నా వర్క్ అయితే మీకు 5 స్టార్ ఇచ్చేస్తాను. ఓకే, మామూలుగా అప్పుడు వయసు ఇచ్చాను అయినా కానీ మీరు జాయిన్ చేశారు అంటే పేరెంట్స్ ఒక సందేహం ఉంటుంది, ఏమని కడిప్లాంక్ చిన్న గ్రామంలో డాన్స్ పెట్టడం ఏంటి, రాజమండ్రిలో కడిగిన కదా బాగా చెప్తుంది, ఇక్కడ ఏం చెప్తారని చిన్న సందేహం అన్నట్టు తలెత్తుంది. ఫస్ట్ మీరు అలా సందేహపడ్డారా? మాకు అలా వచ్చిందండి, డౌట్ చేయించగలరా, చేస్తుందా లేదని చేయించగలరు కానీ చేస్తుందా అని భయం వేసింది. డౌట్ వచ్చింది కానీ చాలా బాగా చేసింది. సీజన్ 1 2 కూడా చాలా బాగా. ఓకే, సో సీజన్ 1 లో డాన్సెస్ అన్ని నేర్చుకున్న తర్వాత ఫైనల్ ప్రోగ్రామ్ పెట్టాం హై స్కూల్. సో పెట్టినప్పుడు మీరు లైవ్ లో ఆ డాన్సెస్ అన్ని చూసిన తర్వాత మీ ఇన్నర్ ఫీలింగ్ బాగుంది. అట్లా అంతలాగా సక్సెస్ అని కూడా అక్కడ ఆయాలి అందరూ చెప్పారు. ఓకే, ఓకే, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే మీ చుట్టాలు కూడా చూడడానికి వచ్చారు, సో అందరూ తను మెచ్చుకున్నారా, బాగాలేదని చెప్తారా? అంటే మీ మాటల్లో పేరెంట్స్ కి ఏం చెప్తారని మేము పిలిపించారు? బాగా జాయిన్ చేయమని చెప్తారు, ఎందుకంటే చూసాం కాబట్టి మేము దగ్గర ఉంది. అంటే మా ఓవరాల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది, చాలా బాగుంది. ఓకే, సో ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎవరికి రికమెండ్ చేస్తారా? చెప్తాం, ఎందుకంటే బాగుంది కాబట్టి. ఓకే, సో మా డాన్స్ ట్రైనింగ్ 100 మార్కులు ఉంటాయి, లేకపోతే ఒక 5 స్టార్ రేటింగ్ ఉంటాయి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5 స్టార్ రేటింగ్. 5 స్టార్ ఇస్తారా? జాయిన్ చేయబోయే పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? జాయిన్ చేయండి, అందరు కూడా సుధీర్గా చాలా బాగా నేర్చుకున్నారు, దానికి ఏం లేదు, ఎవరు భయపడక్కర్లేదు, ఎందుకంటే మేము 2 టైమ్స్ చూసాం కాబట్టి. అది పిల్లలు జాయిన్ చేస్తున్నారా? చేస్తామని డాన్స్ లో జాయిన్ చేస్తాం, రూపాయలు పే చేసినా ఉంటే డబ్బులు తగ్గాలి, మేము లబ్ధి పొందుకుంటాం లేదని చెప్పి చిన్న సందేహం ఉంటుంది. ఓకే,
సో మీరు ఆ సందేహం వచ్చి ఉంటుంది మీకు. ఓకే, అంటే డాన్స్ నేర్పించిన తర్వాత అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగా నేర్చుకున్నది అనిపించిందండి. బాగా నేర్చుకుని అనిపించింది. మీరు కట్టిన డబ్బులకి బాగా మీరు లబ్ధి పొందాలని లబ్ధి పొందారు. లబ్ధి పొందారు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద అంటే లాస్ట్ ఫైనల్ ప్రోగ్రామ్ లో తన స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాగా ఆనందం వచ్చిందండి. చాలా ఆనందం వచ్చింది. అంటే ఫస్ట్ టైం బుర్లంక స్టేజ్ మీద ఎలా చూడడం మీకు అనిపించింది. మీతో పాటు మీ చుట్టాలు కూడా వచ్చి ఉండాలి. వచ్చారండి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి అన్నారు. మా ఇంటి దగ్గర కూడా డాన్స్ చేస్తుందండి ఈ అమ్మాయి. మా ఊర్లో అగ్రహారంలో కూడా డాన్స్ చేసింది ఈ అమ్మాయి. చాలా బాగా చేస్తుంది, చాలా బాగా నేర్పించారు అన్నారు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్, ఆ డాన్స్ ట్రైనింగ్ పట్ల, తర్వాత మా పెర్ఫార్మెన్స్ మీకు ఏమనిపించింది? బాగా నేర్పించారండి. బాగా నేర్పించారు. మీరు జెన్యున్ గా హోల్ హార్టెడ్ గా చెప్పాలి, ఎందుకంటే ఇది రికార్డు లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి కరెక్ట్ గా చెప్పాలి. జెన్యున్ గా నేను బాగా నేర్పించాను. అవునండి, బాగా నేర్పించారు. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేర్పించండి, చాలా బాగా చేయిస్తున్నారు, బాగా నేర్పిస్తున్నారు అని చెప్తారు. ఓకే, సో మన డాన్స్ ప్రోగ్రామ్ కి జాయిన్ చేయమని చెప్తానండి. అందుకే మా సినిమా కూడా తీసుకొచ్చానండి. సో 100 మార్కులు తీసుకుంటే ఆ 100 మార్కులకి మీరు నాకు ఎన్ని మార్కులు ఇస్తారు? 100%. 100 ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎవరన్నా మీరు మిగతా వాళ్ళని జాయిన్ చేయమని రికమెండ్ చేస్తారా? రికమెండ్ చేస్తాం, కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. మీరు లాస్ట్ ఇయర్ పంపించారు, నేను నమ్మకం నిలబెట్టుకున్నాను. ఈ సంవత్సరం కూడా మీరు పంపిస్తానంటున్నారు కాబట్టి సో తప్పనిసరిగా మీరు పంపించండి. మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను పొమ్ము చేయను, కష్టపడి చెప్తాను. ఓకేనా? మీరు మాట్లాడచ్చు. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? I am fine. You are fine. Come forward. What is your name? My name is Varshini. Varshini. Last year you took the dance training, right? Is it good? Is it bad? Is it average? Good. Good. Did you really recommend your friends? Will you really recommend your friends? Recommend చేస్తారా friends కి? Okay. కొంతమంది పిల్లలు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను? బాగా నేర్పిస్తున్నారు, రండి ఫ్రెండ్స్ అని చెప్తాను. అని చెప్పి నిజంగా మేము బాగా నేర్పించామా? బాగా నేర్పించారు. జెన్యూన్ గా మేము బాగా నేర్పించామా? ఎస్ సార్. ట్రైనర్ బాగా చూసుకున్నారా మిమ్మల్ని? ఎస్ సార్. ట్రైనర్ మీకు బాగా నేర్పించారా? ఎస్ సార్. ఓకే, ఫ్యూచర్ లో నువ్వు ఏమనుకుంటున్నావు? బాగా డాన్సర్ అయ్యి మా అమ్మ పేర్లు నిలబెట్టాలనుకుంటున్నాను. డాన్సర్ అయ్యి మమ్మీ గారి పేరు నిలబెట్టాలనుకుంటున్నాను. సరే, తప్పకుండా నువ్వు అనుకున్న సాధిస్తావు. ఈ సంవత్సరం కూడా డెడికేటెడ్గా పట్టుదలగా మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుంది, 12:30 వరకు జరుగుతుంది. 3.5 hours క్లాస్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా జరుగుతుంది. బాగా కష్టపడి బాగా నేర్చుకో, మళ్ళీ ఫైనల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చుట్టాలందరినీ తీసుకొచ్చి వాళ్ళు చూపించు. తప్పనిసరిగా నువ్వు మంచి స్టేజ్ డాన్సర్. ఓకే, ఆల్ ది బెస్ట్. Dance training, right? Yes, sir. Did you forget all the dances? No, sir. Do you still remember it? Yes, sir. Last year, how many dances did you remember? 14, 15. 14, 15. How was your training? It is very good, sir. It is very good. I like the training. You like that? So what can you say to the upcoming aspirants? Some of the students want to join our summer camp. What can you suggest? Do you suggest to join? Yes, or sir. not? I suggested to that once. That is very telling, sir. అది చాలా మంచి ట్రైనింగ్. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందరిలో మన పొరుగు నిలబడుతుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా అన్య నువ్వు ఇలా డ్యాన్స్ చేసావు కదా అని అడుగుతారు. కాబట్టి నేను జాయిన్ అవుతారనే నేనైతే సెలెక్ట్ చేస్తాను సార్. నేను జాయిన్ అవుతారనే సజెస్ట్ చేస్తాను. సో కొంతమందికి వచ్చిన సందేహం మీ ఫ్రెండ్స్కి, ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారు కాబట్టి బాగా చెప్తారు లేదా, బాగా చెప్పరేమో అని చిన్న సందేహం ఉంటుంది. అటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నువ్వేం చెప్తావు? నేనైతే మీరు ఆ విషయంలో అయితే మీరు అసలు డౌట్ పెట్టుకోని అవసరం లేదు. మీరు ఫుల్గా వెళ్ళినట్లయితే మీరు బాగా నేర్చుకుంటారు, బాగా ట్రైన్ అవుతారు. దాని గురించి అయితే బాధపడని అవసరం లేదు. ఏ డౌట్స్ పెట్టుకోకుండా మీరు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటాను సార్. Okay, you learned the dance. Yes, sir. What are the benefits of the dance? After you learned the dance, did you find any special qualities or Yes, sir. any special in the dance? Yes, sir. What is it? నేనైతే కొంచెం స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నాను సార్. Very good.
ఇంతకు ముందు అయితే కొంచెం స్పీడ్గా పరిగెట్టినా ఏమైనా చేసినా ఆవేశం వచ్చేది. కానీ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత నాకైతే అలాంటివి లేవు సార్. స్టార్టింగ్లో విజయ్ సార్ కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చెప్పారు సార్. అవి చేసిన నెక్స్ట్ డే చాలా బాడీ అంతా పెయిన్ఫుల్గా ఉంది సార్. కానీ ఆ ఫుల్గా ట్రైనింగ్ అయిన తర్వాత నాకు అసలు ఆ పెయిన్స్ అనేవి తెలియట్లేదు. నేను ఎప్పుడైనా డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కానీ నా ఓన్గా నేను స్టెప్స్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాను సార్. ఓకే, సో బిఫోర్ ద స్టేజ్ పర్ఫార్మెన్స్ యూ వుడ్ హ్యావ్ సమ్ ఫియర్ ఆర్ యూ వుడ్ హ్యావ్ సమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ. ఆఫ్టర్ యువర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ did you feel anything special? Yes sir. What is that? Anything very special sir. What is that? Who is come to that stage performance sir, all are asking, I'm going outside. Okay. All are asking, అన్నయ్య నువ్వు ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేసావు కదా, డాన్స్ చేసావు కదా, బాగా చేసావు అని గట్టని అడుగుతున్నా సార్. Okay, so do you really recommend your friends? Yes sir. Okay, for example ఒక 100 మార్కులు తీసుకుంటే there are 100 marks to our summer camp. How many marks will you give us? 99 sir. 99. Full. Okay, so how was your trainer? Is he good? Yes sir. Okay. He's very better. Do you have any memories with him or do you have any special moments with him? Yes sir. Tell me. నాకు ఏదన్నా అర్థం అవ్వకపోతే ఆ అన్నయ్య మళ్ళీ నాకు స్పెషల్గా వచ్చి స్టెప్స్ చెప్పేవాడు సార్. ఆ స్టెప్స్ నాకు అర్థం అవ్వకపోతే చేయడం రాకపోయినా చేయించేవాడు సార్. అలా బలవంతంగా చేయించేవాడు సార్. ఆ స్టెప్స్ వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు సార్. Okay. This year I also choosing skating classes. Yes, so are you interested in skating or dance class? Both sir, but our parents is not. What is your opinion? Don't think about your parents. What is your real opinion? Do you prefer dance or skating classes? Skating classes sir. Skating classes. నేను కడి ప్లాంట్లో సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు, చిన్న విలేజ్లో సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు. ఎలా చెప్తారో ఏంటో, ఒకవేళ మనం దాని ఫీజులు మనం పెడుతున్నామో పిల్లలు మళ్ళీ నేర్చుకుంటలేదు ఒక సందేహం ఉంటుంది. సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా సరే ఒక చిన్న సందేహం ఉంటుంది. మీకు ఎలాంటి సందేహం వచ్చిందా? ఫీజులు అంటే సందేహం ఏం లేదు. పిల్లలు చురుగ్గా డ్యాన్స్ నేర్చుకుని ఆనందంగా చురుగ్గా ఉండాలని ఆశతో నేను చేర్పించాను. అలాగే పిల్లలు కూడా డ్యాన్స్ నేర్చుకుని స్కూల్లో మీరు బాగా నేర్పించి ఉత్సాహంగా తయారు చేశారు. డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మన పేజ్ నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ 1 month ప్రోగ్రామ్ జరిగింది. అవునవును. 1 month ప్రోగ్రామ్ తర్వాత పిల్లల్లో మీరు ఇంప్రూవ్మెంట్ చూసారు. అది ఆకాశ్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఆడు కూడా అసలు ఏమీ రానని కూడా ఒక సమ్మర్ క్యాంపు రోజున అయిపోతేటప్పటికి ఒక 2 సాంగ్స్ డ్యాన్స్ చేస్తాం బాగా వచ్చింది. అసలు చిన్నపిల్లడైనా కానీ అసలు డ్యాన్స్ చేయడం మొగమొట్టం కింద ఉండేవాడు. అలాంటిది ఇక్కడ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత తను డ్యాన్స్ చేయడం అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అంత ముక్కుగా నేర్చుకుంటే మీరు నేర్పించడం వల్ల మనకి అంటే 1 month ప్రోగ్రామ్ తర్వాత మనం ఫైనల్ ప్రోగ్రామ్ పెట్టాం. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. అవును పిల్లలు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్. అవును ఇచ్చారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అంటే మీ పిల్లల డ్యాన్స్ అయితే మీకేమనిపిస్తుంది? మీ రియాక్షన్ ఏంటి? మనం డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాను. పిల్లలు డాన్స్ తో పాటు అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా మేము నేర్పించామా అంటే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే ఎక్కువ బాగా చేయాలి. దాంట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు? అంటే బాగా చేస్తుంది అనుకున్నారా, చాలా బాగా చేస్తుంది అనుకున్నారా, లేకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తుంది అనుకున్నారా? ఎలా చేస్తుంది? నేను అనుకున్న దానికంటే బాగా చేసింది. నేను అనుకున్నా కానీ బాగా చేసింది. అంటే నేను నా పిల్లలు జాయిన్ చేశాను. వాళ్ళు ఇంత నేర్చుకుంటారని ఇంత ఎక్కువ నేర్చుకుంటారు అనుకోలేదు. కానీ నేను అనుకున్న దానికంటే మంచిగా నేర్చుకున్నారు. మీరు వేరే వాళ్ళు రికమెండ్ చేస్తారా? మా పిల్లలతో పాటు డ్యాన్స్ నేర్చుకుంటారని చాలా మంది అన్నారు. దూరం నుంచి అయినా కానీ దగ్గర నుంచి అయినా కానీ నన్ను అడిగారు. మేము చెప్పాం. సుధీర్ సార్ గారు స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తారు. సమ్మర్ క్యాంపు నెల ప్రత్యేకంగా పిల్లలు కొంతమంది పేరెంట్స్ సందేహపడుతూ ఉంటారు జాయిన్ చేయడానికి. అటువంటి పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? అలాంటి ఆలోచన పెట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి డ్యాన్స్ అయితే మట్టుకి డ్యాన్స్
సమ్మర్ కాబట్టి డ్యాన్స్ అంటే పూర్తిగానే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యి ఏదైనా చేయగలగడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నేర్చుకున్న ఏదైనా సొంతంగా తన సొంతంగా వేరే సాంగ్ అయినా డ్యాన్స్ చేయాలనుకుంటే అలా తయారయ్యారు. సాంగ్ వాళ్ళే డ్యాన్స్ కంపోజ్ చేసుకుంటారు. అంటే సాధారణంగా పేరెంట్కి ఒక డౌట్ ఉంటుంది, అంటే బాగా చెప్తామా లేదని డౌట్ ఉంటుంది. అంటే పంపించారు, ఎందుకు పంపించారండి? సుధీర్ కిడ్స్లో మామూలుగా సుధీర్ అంటే ట్యూషన్ సెంటర్ బాగా చెప్తాడనే, అదే రీతిలో ఏదైనా డ్యాన్స్ గట్ట మామూలుగా కొంచెం ఇంప్రూవ్ అయితే కొంచెం బాడీ అది అవుతుంది అన్న ఉద్దేశంతో పంపించాను. ఓవరాల్గా 1 month ట్రైనింగ్ జరిగింది. అయిన తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ పెట్టాము మనం, ఫైనల్ స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టాము. స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీ అబ్బాయిని స్టేజ్ చూసిన తర్వాత మీ ఇన్నర్ ఫీలింగ్ నిజంగా మా వాడే చేసేయడా ఇంతలో డాన్స్ అని అనేది ఖచ్చితంగా అయితే అనుకున్నాను. బాగా చేసేది. అంటే మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొద్దిగా చేస్తారా, బాగా చేస్తారా, స్టాండర్డ్గా చేస్తారా, అన్ని ఒక లెవెల్స్ ఉంటాయి కదా. వాడు ఏ స్టేజ్ రీచ్ అయ్యాడు? నేను మామూలుగా అయితే ఏది యావరేజ్గా చేస్తాడులే నలుగురిలో అనుకున్నాం, కానీ బాగా చేసాడు. అంటే కొంతమంది పేరెంట్స్కి సందేహం ఉంటుంది, ఇక్కడ జాయిన్ చేయొచ్చా లేదా, పిల్లలకు వస్తుందా లేదా, అటువంటి పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చు, పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బెటర్ డాన్స్ అయితే ఇస్తారా, ఎవరైనా జాయిన్ చేయొచ్చు. అదే ఇప్పుడు 1 month అయిన తర్వాత బాబు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇంటి దగ్గర చేయడం కానీ, చుట్టాలు చూడడం కానీ, ఎవరైనా మెచ్చుకోవడం కానీ ఎప్పుడు జరిగింది? చేశారండి, మా వాళ్ళు అందరూ చూస్తారు. ఈ బలరామైనా ఇలా చేసాడు, బాగా చేయడు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తానికి 5 stars అనుకుంటే మీరు మా రేటింగ్ ఎంత ఇస్తారు? మా ఊడి ప్రకారంగా అయితే నేను 4 రేటింగ్ ఇస్తాను. 4 రేటింగ్ ఇస్తాను. ఓకే, అలాగే ఎవరైనా రికమెండ్ చేస్తారా మీరు జాయిన్ చేయొచ్చని? ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. మీ బాబు మాట్లాడారు ఒకసారి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. Hi. Hi. How are you? I'm fine. Did you forget the dance? No, sir. Still remember it? Yes, sir. Last year, how many dances did you learn? 11 songs, sir. 11 songs. Now, do you have the practice and do you remember it? Do you Yes. forget it? I remember, sir. Still, you remember it? Yes. Okay. Last year, you joined the summer camp. Yes. You took the dance training. Yes. How was your inner feeling? In that timings, I thought that it will be. I said that I won't join first. After coming 2 or 3 days, I am normally going and I learned the dance and I done the event last. Okay. Actually, you have some weight. Yes. You know. Yes. So, do you think that is it possible with you? Yes, sir. For example, do you have excess weight? Okay. So everybody thinks that I have a weight problem. I cannot do the dance and all. Okay. So after learning the dance, what did you think about the dance? I thought that I can also do that, Yeah. so I can. Okay. Anybody can dance it. Yes. Okay. It is irrespective of weight, irrespective of age. Anybody can dance it. Yes. You want to say that anybody can dance it. Okay. Now this is a promotion video. Yes. Some of the parents, upcoming students, so they're having some doubts regarding the summer camp. Yes. What you want to advise them? I'll say them to that join their children because they said very nice. Anything not understand it means 5 to 3 times they explained. Then we got only. They said to be truth and say. Okay. And also, do you recommend our dance to your friends? Yes, sir. I will do. Okay. How was your caring the last year? Was your trainer treat you well, or does your helper, like dance helper, treat you well? Yes, How sir. was your journey with dance teachers? Dancer and helper. Mm. They both said very nice, sir. They both And said- they took care, sir. They took the care. Okay. And finally, about our summer camp, in a single line, what you can say? It is a very beautiful. It is beautiful. It is good. Okay. For how many? For 5 stars, how many stars do you want to give? 5 out of 5. 5 out of 5. Okay. Nice to meet you. Okay. So overall గా మీరు ఏం చెప్తారు? అంటే కొంతమంది పేరెంట్స్ జాయిన్ చేయాలని చూస్తారు. వాళ్ళకి కొన్ని సందేహాలు ఉంటాయి, జాయిన్ చేయించాలి తర్వాత బాగుంటుందా లేదా అని కొన్ని సందేహాలు ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు పేరెంట్స్? ఎవరికైనా మేము జాయిన్ చేయండి బాగానే ఉందని చెప్తున్నాం. బాగానే ఉందని చెప్తారు. మీరు హోల్ హార్టెడ్గా నిజాయితీగా చెప్తారు. బాగుంది కాబట్టి బాగుందని చెప్తాం, బాగోలేదు బాగుందని ఎలా చెప్తాం సార్? ఓకే. మీకైతే నచ్చింది. బాగానే ఉంది.
బాగుందండి. ట్యూషన్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ దేనిలో కూడా వెనకలేదు, అన్నింటిలో బాగానే ఉన్నాయి. అన్నిట్లో బాగా కానీ ఏంటంటే మధ్యలో 10 days ఊరు వెళ్ళిపోయి బ్రేక్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇది ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. నిజంగా చాలా బాగా వచ్చింది. సుమంత్ ఉన్నాడు, సుమంత్ 4 రోజులు వచ్చాడు, వాడు చాలా బాగా వచ్చింది. తర్వాత మీ సాయి గారు వాడు కూడా 10 రోజులు ఆడు ఊరు వెళ్ళాడు, ఆడు కొంచెం ఆలోచన వచ్చింది. 10 days ఊరు వెళ్ళమని అనుకున్నాం కానీ వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మరి తప్పలేదు. మీకు బాగుంది, ఇంకా బాగా వచ్చింది. ఎనీవే, సో ఆ ఫీడ్బ్యాక్ గురించి పిలిపించాం. ఈ సంవత్సరం డాన్స్ పెడతాం, స్కేటింగ్ పెడతాం, డాన్స్ పెడతాం, స్కేటింగ్ పెడతాం. మీ కూడా ఏం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? చేస్తాను అంటున్నాడు, మళ్ళీ జాయిన్ చేస్తాను. ఓకే, వాడు చేస్తానంటే జాయిన్ చేస్తాడు. చేస్తానని అంటున్నాడు ఆల్రెడీ, సెలవులకు మళ్ళీ జాయిన్ చేస్తాను. ఓకే ఓకే, ఇదేంటో జాయిన్ చేస్తాడు. స్కేటింగ్ ఉంది, డాన్స్ ఉంది. డాన్స్ ఇష్టపడుతున్నాడా, స్కేటింగ్ ఇష్టపడుతున్నాడా? డాన్స్కి అయితే ముందు నుండి ఇంట్రెస్ట్ ఉంది, మళ్ళీ ఒకసారి అడుగుతాను ఏమంటాడో, అడిగాక ఏది కావాలంటే జాయిన్ చేస్తాను. మీ మీద ఎప్పుడు నమ్మకమే. నిలబెట్టుకున్నాను నేను, అవకాశం ఇచ్చారు, నేను ప్రూవ్ చేసుకున్నాను, మళ్ళీ అవకాశం ఇవ్వండి. అలాగే మీ తరపున 10 మందికి చెప్పండి, ఎందుకంటే వాడు బాగా చేశాడు కాబట్టి 10 మందికి చెప్పండి, కంపల్సరీ జాయిన్ చేయండి. మీరు ఏదైతే నమ్మకంతో మీరు అలా చెప్తారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వాళ్ళు కూడా బాగా చెప్తాను, సో వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చేలా చేస్తాను, వాళ్ళ పిల్లల కోసం కూడా బాగుండేలా చేస్తాను. కంపల్సరీ మీరు రికమెండ్ చేయండి. స్కూల్ మాత్రము ఏ మాత్రం కూడా అనేది కానీ వెనకున్నదని లేదు, అన్నింటిలో కూడా బాగానే ఉంది. అన్నిటి కూడా ఇక్కడికి వచ్చిన నుంచి మేము వచ్చి 2 years ఇంకా అవ్వలేదు, అప్పటికి ఇప్పుడు చాలా మారాడు మనిషి. ఎడ్యుకేషన్ కూడా మారింది, రైటింగ్ కూడా మారింది. ప్రతి వారంకి ఒకసారి 2 సార్లు కూడా మీ గురించి చెప్తారు, నేను కూడా అడుగుతాను. కానీ ఇంట్రెస్ట్ బాగా పెడతాను. మీరే నేర్పించారు, ట్యూషన్లోనే చెప్తారు. ట్యూషన్ అని చెప్తారు. హ్యాండ్ రైటింగ్ మాత్రం ఎక్సలెంట్, కానీ ఇంట్రెస్ట్ కూడా బాగా పెట్టుకున్నాడు. విషయం ఏంటంటేనండి, మామూలుగా ట్యూషన్ అంటే డబ్బులు తీసుకుని అలా పంపించేయడం, మీరు మా దగ్గర నుంచి చూసారు, మేము మీ మీద మాకు నమ్మకం ఉంది సార్, మీరు కూడా అలా నమ్మకం మీద చెప్తున్నారు. హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తున్నారు అడగలేదు, లేదు వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు. ఆ వయసుకి ఆ పిల్లలకి ఏం కావాలో నాకు బాగా తెలుసు కాబట్టి మీరు చెప్పకపోయినా, మీరు నాకు చెప్పకపోయినా మాకు కొన్ని తెలియకపోయినా మీరు నేర్పిస్తారు, నాకు తెలుసు ఆ విషయం.